మంజు ఒక్క నిమిషం మేడం, అన్మ్యూట్ చేస్తున్నాను. మేడం మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను మేడం. మంజు మేడం, ప్లీజ్ వెల్కమ్ టు ద స్క్రీన్. Yes ma'am, thank you. I couldn't unmute. Happy Mother's Day. Thank you sir. Madam, please carry on. Definitely. Yeah, happy Mother's Day one and all. ఇందా నుండి మనం 1000 times విన్నాము, 1000 times lakhs times విన్నా కానీ తక్కువే. బికాస్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ యాజ్ ఎ మదర్ కి మదర్స్ డే రోజు ఇట్లా ఒక స్పెషల్ గా ఒక డే కేటాయించడం. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ నాకు ఈ రోజు ఇవాళ టాపిక్ ఛాన్స్ ఇచ్చినందుకు. సో ఇప్పుడు దాకా మనం ఎక్స్పీరియన్సెస్ విన్నాము, అమేజింగ్ ఉన్నాయి. అండ్ నో మోర్ లేట్. సో ఉమెన్ హెల్త్ కి ఆర్ ఎల్స్ మదర్ హెల్త్ కి మదర్ సాక్రిఫైసెస్ మెనీ థింగ్స్. తనకి ఎంత కోపం, విసుగు, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఎట్ ద టైమ్ ఆఫ్ మెన్స్ట్రువల్స్. బట్ స్టిల్ కిడ్స్ కి అమ్మ ప్రేమ అంటారు కదా, కిడ్స్ విషయానికి వచ్చేసరికి చాలా ఓపికగా వాళ్ళని హ్యాండిల్ చేస్తాము, డీల్ చేస్తారు లోపల ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ. సో అంటే మదర్ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తుంది అని అన్నమాట. సో దాని గురించి మనం మదర్స్ డే కి రెస్పెక్ట్, యాజ్ అ ఉమెన్ కి రెస్పెక్ట్, అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ ప్లేస్ డిఫరెంట్ రోల్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో దానికన్నా ముందు దిస్ ఇస్ మంజు వన్స్ అగైన్. ఈ కాల్లో ఎవరైతే కొత్తగా కనెక్ట్ అయి ఉంటారో, నేను 5 years బ్యాక్ ఈ న్యూట్రిషన్ తీసుకోక ముందు ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ 1 kid. సో త్రూ అవుట్ న్యూట్రిషన్ ఐ హ్యావ్ 2 daughters. ఖచ్చితంగా నేను చెప్పినంత రియలిస్టిక్ గా ఉండదు, మదర్ ఓపిక్ గా చెప్తారు అనే విషయం. కానీ ఒక పీక్ టైం ఉంటుంది. మదర్ కూడా ఇప్పుడు అంటే పాతకాలపు మామ్స్ వేరు, వాళ్ళు 10 మంది కన్నా కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు, చాలా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఒక కిడ్కే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోవటం, చాలా ఇరిటేషన్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్, గుడ్ ఫుడ్. అది ఇప్పుడు దాకా మేడం చెప్తున్నారు, మన హెల్దీ లివింగ్ అంటే 80% న్యూట్రిషియస్ ఫుడ్ బాడీకి ఇవ్వాలి, 20% వర్కౌట్. హెల్దీ లివింగ్ లో ఉండే వాళ్ళు ఆ ఓపిక, పేషెన్స్ అనేది వస్తుంది. హెల్దీ లివింగ్ లో లేనప్పుడు ఖచ్చితంగా కొంచెం కసురుకోటాలు, విసురుకోటాలు ఉంటాయి. ఎందుకంటే మదర్ హ్యాస్ మల్టిపుల్ ఫేజెస్, బాడీలో ఎన్నో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు, ఇట్లే మూడ్ షిఫ్ట్స్ అయిపోతారు. ఎట్ ద సేమ్ బట్ అదే మదరు కెన్ ప్లే ఎ మేజర్ రోల్స్, ఎవ్రీథింగ్ ఇంట్లో హ్యాండ్లింగ్, లైక్ కిచెన్ దగ్గర నుండి, లాండ్రీ దగ్గర నుండి, హౌస్ కీపింగ్ దగ్గర నుండి, హస్బెండ్ ని కూడా ఒక కిడ్ లాగా కేర్ తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్. కొంత మదర్స్ అయితే ఇంకా వర్కింగ్ ఉమెన్ వర్క్ చేసుకోవాలి, గ్రోసరీస్ తెచ్చుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి, ఫుల్ఫిల్ చేయాలి. మల్టిపుల్ ఫేసెస్ ఉంటాయి, మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇవన్నీ చేయాలి అంటే ముందు మన పర్సనల్ గా ఉమెన్ హెల్త్ అండ్ మదర్ హెల్త్ ఎట్లా కేర్ తీసుకోవాలని తెలుసుకోవాలి. సో మన దాంట్లో అందరికీ తెలుసు కొన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఎట్లా సపోర్ట్ అవుతాయి. దానికన్నా ముందు ఇంకొకసారి మనం పాయింట్ బై పాయింట్ వెళ్తే కనుక, ఉమెన్ దే కేర్ ద హోల్ ఫ్యామిలీ 100%. నేను ఇప్పుడైతే చెప్తున్నాను, కిచెన్ దగ్గర నుండి, క్లీనింగ్ దగ్గర నుండి, కుకింగ్ దగ్గర నుండి, మళ్ళీ ఎవ్రీథింగ్, మళ్ళీ సర్వింగ్ దగ్గర నుండి, మళ్ళీ రీక్లీనింగ్. దెర్ ఆర్ మల్టిపుల్ రోల్స్. సో కానీ హెల్పింగ్ హ్యాండ్ ఉండదు. దే కేర్ ద హోల్ ఫ్యామిలీ, ఆఫెన్ నెగ్లెక్ట్ దేర్ ఓన్ హెల్త్. ఇదే నేను చెప్పదలుచుకుంటుంది. ఏంటంటే మొత్తం అన్ని సర్ద పెడతారు, అన్ని చక్క పెడతారు, లాస్ట్కి వచ్చేసరికి తనని తను కేర్ తీసుకునే టైంకి ఓపిక అయిపోయో, లేకపోతే ఇంట్రెస్ట్ లేక ఫుడ్ మీద ఇంకేం తింటాంలే, మిగిలిపోయింది తింటాము, లేకపోతే అందరికి అన్ని చూసేసి ఇంకా తినే ఓపిక కూడా లేకుండా వెళ్ళి పడుకోవటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే పర్సనల్ కేర్ అనేది మిస్ అవుతుంది. ఎప్పుడైతే పర్సనల్ కేర్ స్లోగా, అంటే ఒక రోజు మిస్ అయితే పర్లేదు, 2 రోజులు మిస్ అయితే, అది సంవత్సరాల తరబడి పర్సనల్ కేర్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, బికాస్ మదర్ అనేది బేబీ ఏమంటారు బర్త్ తర్వాత, బేబీ బర్త్ తర్వాత బాడీలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్స్, మినరల్స్ అన్ని బేబీ గ్రోత్ కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మదర్ కి చాలా డెఫిషియన్సీ ఉంటుంది. అందువల్లే ఆఫ్టర్ డెలివరీస్ ఒబీస్ అయిపోవటం, వీక్ అయిపోవటం, కొంచెం బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం జరుగుతుంది. సో అక్కడ నుండి కేరింగ్ అంతా బేబీ మీద ఉంటుంది తప్పితే తన సొంత హెల్త్ మీద ఉండదు. సో అక్కడ నుండి మనం మెనోపాజల్ స్టేజ్ లో ఎలా సఫర్ అవుతామో, ఎప్పుడైతే ఎట్లా వీక్ అవుతామో, ఎక్కడ కేర్ తీసుకోవాలని చూస్తే కనుక, అన్లైక్ మెన్, ఉమెన్ హ్యాస్ డిఫరెంట్ జెండర్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ రిప్రొడక్టివ్ సైకిల్ ఎస్పెషల్లీ ఎవ్రీ 24 to 27 days సైకిల్లో many stages a woman has to face, especially menstruals వచ్చే ముందు ఒక 5 days ముందు సడన్లీ we get irritated, సడన్లీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, సడన్ గా డిప్రెషన్ అయిపోతాం. ప్రతి చిన్నదానికి ఓవర్ హ్యాపీనెస్ ఉంటుంది, ప్రతి చిన్నదానికి ఓవర్ డిప్రెషన్ ఉంటుంది. అది నాట్ ఓన్లీ వన్ ఉమెన్, మోస్ట్ 90% ఉమెన్ ఈ స్టేజెస్ అన్ని ఫేస్ చేయాల్సిందే. సో ఉమెన్ గో త్రూ వేరియస్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్. దట్స్ వాట్ అంటుంది. ఫిజికల్ అంటే బాడీలోనూ చేంజెస్ వస్తాయి, ఏజ్ బై ఏజ్
మనం ఎక్స్టర్నల్ అపీరియన్స్ మారుతుంది. లైక్ 10 years బేబీ ఒకలాగా ఉంటే, like 20 years కి ఒకలాగా ఉంటే, 30 years కి ఒకలాగా ఉంటే, కంప్లీట్ there will be lots of physical changes and at the same time psychological changes. అంటే మన బ్రెయిన్ లో కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవటం, or else thinking based on their work and profession and adjusting of many things. As in Indian culture, manam women before marriage oka chota untundi, oka circumstances lo, after marriage inko circumstances, there will be lots of responsibilities and more pressurized ఉంటుంది. ఇన్ని హ్యాండిల్ చేస్తూ మళ్ళీ ఎవ్రీ 27 days కి మెన్స్ట్రువల్స్ హ్యాండిల్ చేయాలి. ఈ మెన్స్ట్రువల్స్ టైంలో ఆ ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్, ఆ మూడ్ స్వింగ్స్, ఆ స్ట్రెస్ అవన్నీ ఎలా బయటపడతాయి అంటే, ఇది త్రూ అవుట్ లైఫ్ టైం ఉంటుందా అంటే, ఐ లెర్న్ దట్ హార్మోనల్ చేంజెస్ ఎప్పుడు వస్తాయి అంటే, మనం జనరల్ గా ఈ మెన్స్ట్రువల్స్ ఆర్ రెగ్యులర్ మెన్స్ట్రువల్స్ రావడానికి మనం పుట్టినప్పుడే బేబీ సెల్స్ ఉన్నప్పుడే ఆడపిల్లకి లైక్ మెచ్యూర్ దగ్గర నుండి ప్రీ మెనోపాజల్ నుండి పెరి మెనోపాజల్ ఆర్ మోనోపాజ్ స్టేజ్ వరకు, అంటే ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ వరకు ఏదైతే 20-25 years ఆర్ 35 years ఏదైతే స్పాన్ ఉంటుందో, ముందే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యేది సెల్స్ ఆటోమేటిక్ గా ఉంటాయి. సో ఇక్కడే ఎప్పుడైతే ప్రాపర్ హెల్దీ లివింగ్ లేనప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్ట్ ఫార్మేషన్, ఇట్లానే పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ చేంజెస్, మేజర్ గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. హార్మోనల్ చేంజెస్ కెన్ ఛాలెంజ్ ఎ ఉమెన్ వెల్ బీయింగ్. ఎగ్జాక్ట్లీ, మనం ఐడియల్ గా హెల్దీగా, యాక్టివ్ గా, పాజిటివ్ గా ఒకటేలాగా ఉండాలి అనేటంటే హార్మోనల్ చేంజెస్ డిఫరెంట్ గా సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మనం రియాక్ట్ అవుతూ ఉంటాం అండ్ ఇట్ ఇంపాక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. సో మన డెసిషన్స్ అన్ని మనం ఎలా తీసుకుంటామంటే, అందుకే కోపంగా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవద్దు అని చెప్తారు. ఇరిటేషన్ లో ఉన్నప్పుడు, యాంగ్రీగా ఉన్నప్పుడు, ఆర్ఎల్స్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డెసిషన్స్ తీసుకోకూడదు. సో మనం ప్లెజెంట్ గా ఉన్నప్పుడే డెసిషన్స్ తీసుకుంటే అది మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ వెళ్తే కనుక ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఎట్లా ఉంటుంది, పిఎంఎస్ అందరూ తెలుసు. సో దీంట్లో ఇప్పుడు దాకా అనుకుంటున్నది, ఇట్ రిఫర్స్ టు ద చేంజ్ ఇన్ ఫీమేల్ మూడ్ స్వింగ్స్. ఫీమేల్ మూడ్ స్వింగ్స్ ఎలా, డిఫరెంట్ ఫిజికల్ సిమ్టమ్స్ ఎట్లా, అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులారిటీ, డే టు డే ఫంక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా డిపెండ్ అయి ఉందంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెస్, హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, అండ్ కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ లో వచ్చేది ఉంటుంది, కొన్ని మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది ఉంటుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల స్ట్రెస్ యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఒబిసిటీ. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఒబీస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఈ పిఎంఎస్ ఇష్యూస్ వల్ల. అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఇదంతా చేసి మేమేం చేయలేకపోతున్నాం. ఇందాక మ్యామ్ ఒక మాట చెప్పారు, ప్రసన్నారెడ్డి మ్యామ్ చాలా బాగా హోస్టింగ్ చేశారు. ఏమన్నారు, మేమేం చేయట్లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, అందుకే లావ్ అయిపోయాము, మేమేం చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ మనకి మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటాం. నాకు ఫిజికల్ యాక్టివిటీ లేదు, నాకు టైం లేదు, నాకు ఇంట్లోనే సరిపోతుంది. కొంతమంది ఏమో నేను ఇంట్లో అంతా వర్క్ నేను చేసుకుంటున్నాను. బట్ దట్ ఈస్ డిఫరెంట్ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే హెల్దీ ఈటింగ్ అన్న, వర్కౌట్స్ చేయటం. ఇప్పుడు మార్నింగ్ ఏదైతే మనం 6 o'clock కి జ్యోతిర్మయ మ్యామ్ ఎక్స్ట్రాడినరీ యోగా ఎట్లా అయితే ఏ ఆర్గాన్ కి ఎట్లా హెల్ప్ అవుతుంది అని మనకి ఈ లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్ ద్వారా ప్రతి సెషన్ లో ప్రతిదీ, హెల్త్ ఎలా కేర్ తీసుకోవాలి, ఫుడ్ ఎలా కేర్ తీసుకోవాలి, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, మైండ్ సెట్ ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్. నౌ వీఆర్ లీడింగ్ ఏ గుడ్ లైఫ్ స్టైల్. చాలా మందికి ఏంటి లైఫ్ స్టైల్ అనే పదం కూడా కరెక్ట్ గా అర్థం అవ్వాలి అంటే కనుక మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో, టైం టు టైం న్యూట్రిషన్ తీసుకోవటం, టైం టు టైం పర్సనల్ కేర్ తీసుకోవటం, టైం టు టైం గుడ్ ఎక్సర్సైజెస్ ఇవ్వటం, వాటర్ ఇంటేక్, ఇచ్చే ఫుడ్ లో న్యూట్రిషన్ యాడ్ చేసుకోవడం, దిస్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇంతకు ముందు ఉండేదాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఏది ఉంటే అది తిందాం, ఏది ఉంటే అది చేద్దాం అందరితో అన్నట్లు. కానీ ఎప్పుడైతే మన హెల్త్ ఇంపార్టెన్స్ తెలిసి, యాజ్ ఎ ఉమెన్ మనం బాగుంటే ఎంటైర్ హౌస్ బాగుంటుంది, కిచెన్ కరెక్షన్ జరుగుతుంది, అందరి హెల్త్ మన చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ నుండి ఇట్లాంటి హిస్టరీ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, సో లాంగ్ రన్ లో కొంతమంది అవసరం ఉన్న లేకపోయినా, నాకు తెలిసిన కొంతమంది క్లయింట్స్ యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. దానివల్ల బాడీలో డిఫరెంట్ చేంజెస్ వచ్చి ఇంకా లావ్ అయిపోతూ ఉంటాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండి టైం టు టైం మనం హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకోగలిగితే వీ కెన్ లీడ్ అమేజింగ్ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే ఇక్కడ కింద కూడా చెప్తున్నారు లాస్ట్ లైన్ లో మీరు చూస్తే కనుక, హెల్దీ డైట్,
ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, అంటే ప్రాపర్ మినిమం 20 minutes to 40 minutes ఏదో ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అది యోగానా, జుంబానా, డాన్స్ వర్కౌట్సా, కార్డియో వర్కౌట్సా, పిలాటిస్, కోర్, సర్క్యూట్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్. సో లకీలీ మనం అంత థింక్ చేయాల్సిన పని లేదు. మార్నింగ్ 6కి లైవ్ వెల్నెస్ క్లబ్ జూమ్ లింక్ కొడితే చాలు, లైవ్ వర్కౌట్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ మెనోపాజ్, అంటే ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ 20s పర్సనల్ కేర్ లో ఈ వర్కౌట్స్ యాడ్ చేసుకోవటం, హెల్తీ డైట్ యాడ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఫర్దర్ స్టేజెస్ లో యాజ్ ఎ ఉమెన్ ముందు స్టేజెస్ లో ఇలాంటి అబ్నార్మాలిటీస్ రాకుండా ఉండాలి. మెనోపాజ్ లో చాలా మంది ఎందుకు సఫర్ అవుతారు అని చూస్తే కనుక, సెకండ్ ట్రాన్సాక్షనల్ టైం ఇస్ ఒక 12 నెలల్లో ప్రీ మెనోపాజ్ స్టేజ్ ఉంటుంది. అక్కడ పీరియడ్ ఆఫ్ లాస్ట్ పీరియడ్ నుండి ఒక 12 నెలలు అంటే మనకి సింటమ్స్ తెలుస్తాయి, ఎప్పుడు డేట్స్ ఆగిపోతున్నాయి అంటే అది లేట్ 29s నుండి 30 ఎర్లీ 30s 30s to 35 ఏజ్ లోనే దిస్ ఇస్ ద రైట్ ఏజ్, అక్కడ మీకు స్టార్ట్ అవుతుంది ప్రీ మెనోపాజల్. అంటే నెక్స్ట్ పోస్ట్ మెనోపాజ్ కన్నా 10 సంవత్సరాలకు ముందే, అంటే 45 తర్వాత ఎక్కడైతే అయిపోతుందో ఒక 10 సంవత్సరాల ముందే మనకి ఆ సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ పీరియడ్ వచ్చే వరకు ఓవరీస్ ఫంక్షనింగ్ స్లోగా గ్రాడ్యువల్ గా తగ్గిపోవటం అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటం, ఇవన్నీ. అందుకే గివింగ్ బర్త్ ఆల్సో రైట్ ఏజ్ వచ్చేసి 25 to 35 బిట్వీన్. ఆ తర్వాత కొంచెం ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ కూడా, వీక్ బేబీస్ పుడతారు, ఆబ్వియస్లీ మన బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో ఏజ్ బేబీ జీన్స్ అనేది ఓవర్ ఏజ్ అయిపోతే యాంటీ ఏజింగ్ ఉండదు. సో దానివల్ల ఒక సర్టైన్ టైం లోపలే కిడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మెనోపాజ్ స్టేజ్కి వచ్చేసరికి మెనోపాజ్ అండ్ సమ్ టైమ్స్ ఈ మెనోపాజ్ ఎందుకు ఎర్లీగా తీసేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు విపరీతమైన పెయిన్ పడతామో లేకపోతే వేరే ఇష్యూస్ వల్ల, డ్యూ టు సమ్ మెడికల్ కండిషన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ దే ఆర్ రిమూవింగ్ ద ఓవరీస్. అలాంటి టైంలో ఇంకా మెనోపాజ్ స్టేజ్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వరు. మెనోపాజ్ స్టేజ్ వచ్చే ముందు కొన్ని హార్ట్ బర్నింగ్స్, ఫ్లషెస్, అంటే సడన్ గా బాడీలో వేడెక్కటం అండ్ చాలా ఇరిటేట్ ఫీల్ అవటం, చాలా స్ట్రెస్ఫుల్ ఫీల్ అవటం, ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. కానీ దీని వల్ల అవుతుందని తెలియదు, వేరే రీజన్స్ అనుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ హెల్త్, ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్. ఉమెన్ కెన్ టేక్ కేర్ their own health by following healthy diet and maintaining a healthy lifestyle. That's what మనం ఇందాక నుంచి చెప్పుకుంటుంది. కరెక్ట్ గా మంచి డైట్ తీసుకొని మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగితే మన హెల్త్, మన ఇంటర్నల్ అండ్ ప్రాపర్ హైజీన్, ప్రాపర్ ఐసోలేషన్, ప్రాపర్ కేరింగ్, అంటే ఏదైతే ఇవ్వాలో ఏ టైంకి ఏమి ఇవ్వాలో అది ఇస్తూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పీస్ఫుల్ గా ఉంటూ. నెక్స్ట్ ఉమెన్ ఆఫెన్ స్పెండ్ సో మచ్ టైమ్ హెల్పింగ్ అదర్స్ అండ్ దే డోంట్ టేక్ కేర్ టైమ్ ఫర్ దెమ్ సెల్ఫ్. దట్స్ వాట్. మనం షాపింగ్ కి టైం ఇస్తాము, అంత లాండ్రీకి, ప్యాకింగ్ కి, అరేంజింగ్ చేసుకోవడం అన్నిటికీ టైం ఇస్తాము. పర్సనల్ కేర్కి వచ్చేసరికి టైం లేదని చెప్పి ఎక్స్క్యూజ్ చెప్తాం. కానీ ఇంపార్టెంట్ ప్రయారిటీ లిస్ట్ రాసుకోవాలి. ఫస్ట్ పర్సనల్ కేర్ ఇంపార్టెంట్, ఆ తర్వాత మనం ఫస్ట్ బాగుంటేనే కదా, నేను ఈ పాయింట్ ఎప్పుడు చెప్తాను, మనం బాగుంటేనే ఇంట్లో అన్ని పనులు కరెక్ట్ గా ఉంటాయి. సో ఫస్ట్ మనం బాగుండాలంటే ముందు పర్సనల్ గా మనకేం కావాలి, మన బాడీకి ఎలాంటి న్యూట్రియంట్స్ కావాలి, మన బాడీకి ఎలాంటి ఎక్సర్సైజ్ కావాలి, పర్సనల్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ స్పెండింగ్, అఫ్ కోర్స్ అవన్నీ చేయకూడదని కదా, అవన్నీ చేయాలంటే ఫస్ట్ హెల్దీగా ఉండాలి. కాబట్టి ఇన్ కరెంట్ బిజీ లైఫ్ స్టైల్ ఆఫ్ ఉమెన్, ఎస్ ఇప్పుడు ఉన్న వర్కింగ్ ఉమెన్స్ ఆర్ బిజీ పరిగెత్తే లైఫ్ స్టైల్లో చూసుకుంటే కనుక హెల్దీ లివింగ్ కి వాళ్ళకి దెర్ ఇస్ నో బ్రేక్, టేక్ బ్యాక్ సీట్, అంటే ఇంకా అసలు అది దూరంగా పెట్టేశారు. అసలు హెల్దీ లైఫ్ స్టైల్ అనే దాన్ని దూరంగా పెట్టేసి మెకానికల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. జస్ట్ ఏదో ఒకటి రష్ గా ఇన్స్టాంట్ గా ఏదైనా తిన్నామా, పరిగెత్తామా, జాబ్ ఫుల్ఫిల్ చేసాం, హౌస్ లో ఇంట్లో పనులు ఫుల్ఫిల్ చేసాం తప్పితే పర్సనల్ కేర్, దాని వల్ల లాంగ్ రన్ లో విపరీతమైన బోన్ డెఫిషియన్సీ, ఇట్లానే లాంగ్ రన్ లో సడన్ డిజీనెస్, రకరకాల క్రానిక్ ప్రాబ్లమ్స్ కి ఫేస్ చేస్తారు ఈ బిజీ లైఫ్ లో. ఇలా ఒక 1-2 years చేసినా చాలు, ఇట్ ఇంపాక్ట్స్ లైఫ్ టైం ఇంపాక్ట్ చేయాలి. అంటిల్ గుడ్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళైతే సేవ్ అవుతారు. కానీ లేకపోతే ఇందాక మనం ఒక డాక్టర్స్ ఫ్యామిలీ చూసాం, మా మేడం ఎన్నో ఇయర్స్ నుండి మల్టిపుల్ కంప్లైంట్స్, న్యూట్రిషన్ యాడ్ చేసిన 1 month కి. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ రిజల్ట్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్స్, బట్ పర్సనల్ గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల అంత మంచి రిజల్ట్స్ అనేది చూడగలుగుతాం.
Here we have an amazing nutrition product in India this year. Luckily, we have a woman choice. Superb. Woman choice, a care that you need all the time. మన పేరెంట్స్ కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్, ఆర్ ఎల్స్ ఎవ్రీ హస్బెండ్ ఆర్ ఎవ్రీ సన్ ఒక మదర్ కి ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఒక హెల్దీ ఉమెన్స్ చాయిస్. 30 క్యాప్సూల్స్ ఉంటాయి. దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని చెప్పి చూస్తే కనుక, ఏ ఉమెన్ చాయిస్ ఇంక్లూడ్స్ ప్లాంట్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్ that can be found అంటే naturally balance చేయడానికి, లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి సోయా isoflavonoids అండ్ చాస్ట్బెర్రీ అనే ఇంగ్రీడియంట్స్ తో స్పెషల్లీ బ్లెండ్ అయి ఉంది. ఇట్స్ నాట్ ఎ మెడిసిన్, ఇట్స్ కంప్లీట్లీ వెజిటేరియన్ న్యూట్రిషన్ సప్లిమెంట్. అక్కడ మీరు వెజిటేరియన్ సింబల్ చూడొచ్చు. సో isoflavonoids and chasteberry can help you to support comfort and general well-being. అంటే ఆ పర్టికులర్ 5 days ఏదైతే మెన్స్ట్రువల్ టైంలో మీకు ఎక్కువ మూడ్ స్వింగ్స్ లేకుండా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా, ఎక్కువ ఇరిటేషన్స్ లేకుండా, స్మూత్ గా కూల్ గా మనకి ఆ 3 days సైకిల్ ఏదైతే ఫినిష్ చేసుకోవడానికి, ఫ్లక్చుయేషన్స్ లేకుండా, అంటే మూడ్ స్వింగ్స్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా కంట్రోల్ చేయడానికి ఇది న్యాచురల్ గా మనకి సపోర్ట్ చేస్తుంది. And it helps to improve the quality of life also. Helps manage irritability, is especially ingredient wise చూస్తే కనుక సోయా isoflavonoids ఏమో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ని కంట్రోల్ చేస్తుంది, అండ్ మూడ్ స్వింగ్స్ ని అండ్ స్ట్రెస్ ని, ఇరిటబిలిటీని కంట్రోల్ చేస్తుంది. వెరాజ్ చాస్ట్బెర్రీ వచ్చేసి సేమ్, ఇట్ మేనేజ్ హెల్దీ మూడ్, పాజిటివ్ మూడ్ అండ్ కంట్రోలింగ్ ఉండడానికి మంత్లీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్. అంటే ఎవ్రీ ఉమెన్ కెన్ టేక్ దిస్ హెల్దీలీ. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ ఇట్స్ కన్స్యూమ్ 1 tablet a day. ఇట్స్ నాట్ యూస్డ్ ఫర్ ఎనీ మెడికల్ యూస్. అండ్ ఇది ఎవరెవరు తీసుకోకూడదు అంటే ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ అండ్ ఈస్ట్రోజన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు, చిల్డ్రన్స్, వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వద్దు. అండ్ ఇది వచ్చేసి 20 above ఇవ్వచ్చు ఎవరికైతే మెన్స్ట్రువల్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి, ఆర్ఎల్స్ హెల్దీ మెన్స్ట్రువల్స్ కావాలి అనుకునే వాళ్ళకి. అండ్ ఇది వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి అందుబాటులో ఉంది. 30 tablets a day. ఇవి రిపీటెడ్. ఇంకొకసారి చూసుకుంటే వాట్ ఈస్ ఉమెన్ చాయిస్, మన దీని కాంబినేషన్స్ isoflavonoids అండ్ చాస్ట్బెర్రీ ఇంగ్రీడియంట్స్ తో న్యాచురల్ గా మనం హెల్దీ మెన్స్ట్రువల్స్ ని కొంచెం కూల్, సాఫ్ట్, అంటే ఎక్కువ ఇరిటేషన్స్, ఎక్కువ ఇరిటబిలిటీ లేకుండా, ఐడియల్ గా, న్యాచురల్ గా, నార్మల్ గా, కంట్రోల్ గా ఉండటానికి, ఎక్కువ పెయిన్ పడకుండా, మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్స్, విపరీతమైన పెయిన్స్ ని అవాయిడ్ చేసుకోవడానికి మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూసి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే కనుక, వన్స్ అగైన్ రిపీటెడింగ్, హార్మోనల్ బ్యాలెన్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ స్ట్రెస్, ఇరిటబిలిటీ, ఎవ్రీథింగ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ 90% ఆఫ్ ఉమెన్ హ్యాస్ ఎఫెక్ట్స్. ఈ సిమ్టమ్స్ అన్ని 90% లేడీస్ లో ఫేస్ చేస్తూనే ఉంటారు. పిఎంఎస్ ఎఫెక్ట్స్ 75% ఆఫ్ ఉమెన్ ఆఫ్ చైల్డ్ బేరింగ్ ఏజ్. ఎస్, చిన్న పిల్లల నుండి కూడా మనకి జనరల్ గా ఎప్పుడైతే ఇప్పుడున్న బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన మిల్క్, మీట్ తీసుకోవటం వల్ల ఎర్లీ ఏజ్ లో పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. అంటే వాళ్ళకి అసలు అదేంటి అని తెలియని వయసులో అవుతున్నారు, విచ్ ఇస్ వెరీ pathetic and pity situation. మనం ఒకప్పుడు దానికి ఒక టైం ఉంటుంది, 11-12 years 13 years, అలా కాకుండా బిలో 10 years కిడ్స్ అవుతుంటుంటే అది కూడా ఇర్రెగ్యులర్ గా, వాళ్ళకి అది ఎందుకు ఎట్లా జరుగుతుందో కూడా తెలియని వరస్ట్ సినారియోలో ఉన్నాం. బికాస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ తగ్గిపోవటం, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అన్హెల్దీ ఫుడ్, ఒబీస్ అయిపోవటం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఫ్యామిలీస్ లో చూస్తాం. అక్కడ కిడ్ ఇబ్బంది పడతారు, మదర్ ఇబ్బంది పడతారు. సో ఇలాంటి అప్పుడే మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి ఉమెన్ హెల్త్ గురించి. ఖచ్చితంగా ఈ లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ అవ్వకుండా, టైమ్స్ అండ్ యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ రాకుండా, ఇట్ లాస్ట్ సెవెరల్ ఇయర్స్, 3 stages. సో ఖచ్చితంగా ఇది ఒక రోజుతో 2 రోజుల్లో పోయేది కాదు. ప్రీ మెనోపాజ్, మెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజ్, ఇది ఒక 20 ఏళ్లతో పాటు జరిగేది. ఇట్ టేక్స్ టైమ్, లైక్ 12 months ఒక పీరియడ్ అయ్యాక ఇంకోటి 12 months అంటే ఇంకో 1 year, నెక్స్ట్ ఇంకో 1 year. కొంతమందికి అది ఇంకా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ అండ్ రీజన్స్. ఉమెన్ చాయిస్ డైలీ రొటీన్ తీసుకోవటం వల్ల మనం ఇట్లాంటి మెనీ ఆల్టరేషన్స్ నుండి డే టు డే ఫంక్షనింగ్ హెల్తీగా, క్వాలిటీగా, ప్రొడక్టివిటీగా, యాక్టివ్గా, అటెన్షన్ గా చేసుకోవడానికి ఇలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇట్స్ లైక్ ఎ గాడ్ గిఫ్ట్. ఇది ఎవరైతే టాప్ డాక్టర్స్ డిజైన్ చేశారో మన కోసమే చేసినట్లుంది. సో ఇవన్నీ లేకముందు కూడా మనకి కొంత న్యూట్రిషన్ తో కొంత రికవరీ అవ్వచ్చు. పర్టికులర్ గా ఈ ప్రాబ్లం కోసం రావటం, దట్స్ వై వీఆర్ రిసెప్టార్స్ ని కంట్రోల్, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ని కంట్రోల్ ఉంచడం, హార్మోనల్ లెవెల్స్ బ్యాలెన్స్ ఉంచడం, ఇవన్నీ. అండ్ వన్స్ అగైన్ దీస్ ఆర్ నాట్ మెడిసిన్,
మెడిసిన్, ఇట్స్ కంప్లీట్లీ న్యూట్రిషన్. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, ఇది చిల్డ్రన్స్ కి, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మామ్స్ అంటే ఫీడింగ్ మామ్స్ కి ఖచ్చితంగా ఇవ్వద్దు, దాని మీద మెన్షన్ చేసింది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఉమెన్ హ్యాస్ టు టేక్ Formula 1 ప్రోటీన్ షేక్స్, మల్టీవైటమిన్స్, కాల్షియం, omega-3 and women choice. ఈ 5 is the best key secrets for the woman healthy living కోసం. Thank you so much for giving this wonderful opportunity. Back to you, Prasanna ma'am. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంజు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు. సో చాలా క్లియర్ కట్ గా ఉంది ఇన్ఫర్మేషన్, అండ్ దాంతో పాటుగా ఏంటంటే ప్రాక్టికల్ గా ఉంది. సో మన డైలీ లైఫ్ లో మన ఉమెన్స్ కి చాలా వైటల్ రోల్ అనేది ఉంది ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా. సో వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి, ఫస్ట్ నుంచి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, సో దానికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలి డైలీ లైఫ్ లో, ఇలాంతంతా కూడా చాలా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ఫర్మేషన్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ మంజు మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ వన్స్ అగైన్ ఈ కాల్ లో కలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో మీరు ఇలాగే మంచిగా న్యూట్రిషన్ తీసుకుంటూ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కమ్యూనిటీ ద్వారా, సో ఈ కమ్యూనిటీలో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, సో మీరు మంచిగా హెల్త్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో కాల్లో అందరికీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటుగా ఏంటి అని అంటే మీకు ఒక పాయింట్ అయినా కూడా మీకు ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి మీకు అనుకూలంగా